మేహుల్ గన్ పాయింట్లో బుల్బులే సైంటిస్ట్ను తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంకా బిగ్ డాడీ రైట్ హ్యాండ్ లూకా ఏం చేయలేకపోతాడు. లూకా ఆర్మీ హెలికాప్టర్ మీద ఫైరింగ్ చేస్తారు. కానీ టీమ్ ఎలాగోలా చేసి మేహుల్ ఇంకా బుల్బులే సైంటిస్ట్ని అక్కడి నుంచి తీసుకెళ్తాడు. లూకా బాగా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. ఇంకా అక్కడే ఉన్న 3-4 తన మనుషుల్ని కాల్చి చంపేస్తాడు. ఐ విల్ కిల్ యూ మెహుల్. అక్కడ ఆలియా సిద్ధమవుతోంది. ఎక్కడికో వెళ్ళడానికి తయారవుతోంది. నేను ఇప్పుడు ఫారెన్ వెళ్తున్నాను. అప్పుడే ఇంటి డోర్ బెల్ మోగుతుంది. ఆలియా తలుపు తీయబోయేంతలో అప్పుడే ఆలియాకి మేహుల్ సార్ మాట ఒకటి గుర్తుకొస్తుంది. ఆలియా, మనం ఎప్పుడూ అనుమానిస్తూ ఉండాలి. శత్రువులు ఎప్పుడైనా అటాక్ చేస్తారు. ఆలియా వెంటనే తన గన్ తీస్తుంది. ఇంకా పక్కనున్న కిటికీలో నుంచి తొంగి చూస్తుంది. గుమ్మం దగ్గర 2 వ్యక్తులు నిలబడున్నారు. ఇంకా వాళ్ళ చేతిలో కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. అచ్చా, ఇదా సంగతి. ఆలియా అర్థం చేసుకుంటుంది ఇక్కడేదో గడబిడుందని. లాజికల్ ఆర్మీ, మీరేమైనా చెప్పగలుగుతారా? ఆలియాకి అలా ఎందుకు అనిపించింది ఏదో గడబిడుందని? జాగ్రత్తగా చూడండి. రెండో వ్యక్తి చేతి మీద జైకాల్ యొక్క టాటూ ఉంది. అంటే దీని అర్థం వీళ్ళు జైకాల్ ఆర్మీ మనుషులు. ఆలియాకు పిచ్చ కోపం వచ్చింది. ఆలియా జైకాల్ ఆర్మీ 2 మనుషులకి బుద్ధి చెప్పాలని ప్లాన్ చేసింది. ఆమె బుర్రలో ఒక ఖతర్నాక్ ఐడియా వచ్చింది. ఆలియా తన దుప్పట్టా తీసుకుంటుంది. ఇంటి వెనక గుమ్మం నుంచి బయటికి వచ్చి వాళ్ళిద్దరి దగ్గరికి వస్తుంది. సార్, ఈ ఇల్లు ఖాళీగా ఉంది. నిన్నటి వరకు ఒక అమ్మాయి ఉండేది, కానీ ఇప్పుడు ఖాళీ చేసేసింది. ఓ, అలాగైతే జైకాల్ మమ్మల్ని ప్రాణాలతో వదలడు. ఏమైంది సార్? చాలా టెన్షన్ గా కనిపిస్తున్నారు. ఓ మిసెస్, మీరు మీ పని చూసుకోండి, లేదంటే మీకు కూడా టెన్షన్ వస్తుంది. అలా వినగానే ఆలియాకి కోపం పీక్స్కి వెళ్ళిపోతుంది. ఇంకా చెప్పులు తీసుకుని కొట్టుని వాళ్ళని పిచ్చ కొట్టుడు. ఆలియా వాళ్ళిద్దరిని చెప్పులతో కొడుతుంటుంది. ఇంకా గట్టిగా అరుస్తుంది, కాపాడండి, కాపాడండి, ఎవరైనా ఉన్నారా? ఈ గుండాలు చూడండి. జైకాల్ ఆర్మీకి చెందిన 2 భయపడిపోతారు. ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి పారిపోతారు. ఆలియా చాలా సంతోషిస్తుంది. ఇంకా వెంటనే మేహుల్కి కాల్ చేస్తుంది. ఆ సమయంలో మేహుల్ ఇంకా టీం బుల్బులే సైంటిస్ట్ ని ఒక హాస్పిటల్ కి తీసుకెళ్తుంటారు. ఎందుకంటే బుల్బులే సైంటిస్ట్ కి ఏమీ గుర్తులేదు. అతను మేహుల్ని కూడా గుర్తుపట్టడం లేదు. మేహుల్ ఆలియా కాల్ని తీసుకుంటాడు. చెప్పు ఆలియా. ఇక అప్పుడు ఆలియా మెహుల్కు మొత్తం కథ చెప్తుంది. శాబాష్ ఆలియా, కానీ ఇప్పుడు నువ్వు ముంబై ఇంట్లో ఉండడం అనేది సేఫ్ కాదు. నువ్వు డాక్టర్ సంజన ఇంకా ఆది ఏదైనా సీక్రెట్ హోటల్లో ఉండండి. ఆలియా వెంటనే తన స్కూటర్పై డాక్టర్ సంజన ల్యాబ్కి వెళ్తుంది. ల్యాబ్ యొక్క తలుపు ఒక లాజికల్ పాస్వర్డ్తో లాక్ అయి ఉంటుంది. లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా ఈ 4గిట్లో ఏది ఆడ్ వన్ అవుట్? చెప్పండి. కూల్ డ్రింక్, కోల్డ్ కాఫీ ఇంకా షర్బత్. ఈ 3 చల్లగా ఉంటాయి, కానీ టీ వేడిగా ఉంటుంది. ఆలియా టీ బటన్ని నొక్కుతుంది. ఇంకా లోపలికి వెళుతుంది. లోపలి దృశ్యం చూసి ఆలియా ఒక్కసారి షాక్ అయిపోతుంది. డాక్టర్ సంజన కింద పడి ఉంటుంది. ఇంకా ఆమె తల నుంచి రక్తం కారుతుంది. ఆలియా కాళ్ల కింద భూమి కదిలినట్టు అనిపిస్తుంది. డాక్టర్ కానీ ఎలాగోలా ఆలియా తనని తాను సంభాళించుకుంటుంది. ఇంకా అర్థం చేసుకుంటుంది ఎవరో ఇప్పుడే డాక్టర్ సంజన మీద దాడి చేశారని. ఎలా లాజికల్ ఆర్మీ? ఆలియాకి ఇది ఎలా అర్థమవుతుంది? దాడి ఇప్పుడే జరిగిందని ఆలోచించండి. డాక్టర్ సంజన తల నుంచి రక్తం కారుతూ ఉంది. ఒకవేళ దాడి ముందే జరిగుంటే బ్లడ్ క్లాట్ అయి ఉంటుంది. కానీ బ్లడ్ ఇక్కడ ఫ్లోయింగ్ స్టేట్లో ఉంది. సరిగ్గా ఇలాగే ట్రైనింగ్ ఎయిర్పోర్ట్లో పరాక్కి కూడా జరిగింది. ఆలియా వెంటనే తన రుమాలు తీస్తుంది. ఇంకా డాక్టర్ సంజన తలకి కట్టు కడుతుంది. ఆ తర్వాత ఆలియా వెంటనే మేహుల్కి వీడియో కాల్ చేస్తుంది. సార్, అది డాక్టర్ సంజన. ఆలియా, ఏమైంది? డాక్టర్ సంజనకి ఏం జరిగింది? అప్పుడు ఆలియా వీడియో కాల్లో మేహుల్కి పూర్తి సీన్ చూపిస్తుంది. డాక్టర్ సంజన తల నుంచి ఇంత రక్తాన్ని చూసిన తర్వాత మేహుల్ కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఇదంతా నా వల్లే జరుగుతోంది. నేను డాక్టర్ సంజనకి సెక్యూరిటీ ఇచ్చి రావాల్సింది. ఆలియా, వాట్సాప్ చాట్ ఓపెన్ చేయి. లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా మేహుల్ ఆలియాకు మెసేజ్ ఎందుకు చేశాడు? ఎలాగో అతను వీడియో కాల్లోనే ఉన్నాడు కదా. జాగ్రత్తగా పరిశీలించండి. జాగ్రత్తగా చూడండి. వీడియో కాల్లో ఆలియా వెనకాల పర్దా వెనక ఎవరో ఉన్నారు. ఇంకా అతని కాళ్లు కనిపిస్తున్నాయి. ఆలియా వీడియో కాల్లో స్పీకర్లో ఉంది. ఒకవేళ మేహుల్ చెప్పాడనుకో వెనకాల ఎవరో ఉన్నారు అని. ఆ వ్యక్తి మేహుల్ మాటలు వింటాడు, ఆలియాని అటాక్ చేస్తాడు. ఆలియా మేహుల్ మెసేజ్ చూస్తుంది. ఇంకా కొద్దిగా భయపడుతుంది. కానీ మేహుల్ మరో మెసేజ్ చేసి వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్తాడు. ఇంకా మెసేజ్లో పూర్తి ప్లాన్ని చెప్తాడు. సరే సార్, నేను డాక్టర్ సంజనాని ఆర్కే హాస్పిటల్ తీసుకెళ్తా అని చెప్పి ఆలియా డాక్టర్ సంజనాను బయటకు తీసుకుని వెళ్తుంది.
ఆలియా వెళ్ళిన తర్వాత పరదా వెనకాల ఉన్న వ్యక్తి బయటికి వస్తాడు. ఇంకా ఎవరికో కాల్ చేస్తాడు. బాస్, ఆలియా డాక్టర్ సంజనాని ఆర్కే హాస్పిటల్కి తీసుకెళ్ళింది. కానీ అప్పుడే వెనుక నుంచి నా కొడక, నువ్వు కూడా ఏడుస్తావురా హాస్పిటల్లో పడి. ఆ తర్వాత ఆలియా తన కరాటే స్టైల్లో వాణ్ణి కొట్టి కొట్టి సోయి లేకుండా చేస్తుంది. ఇక ఆ తర్వాత అతన్ని ప్రశ్నిస్తుంది. ఇప్పుడు చెప్పరా, నిన్ను ఎవరు పంపించారు? అప్పుడు ఆ మనిషి చెప్తాడు, మేడం నన్ను 6వ అన్నయ్యే పంపించాడు. వాడు తిరిగొచ్చాడా? వాడి పని చెప్తా నాకు. ఆలియా ఆ మనిషిని పోలీసులకు అప్పజెప్పే ముందు 6వ అడ్రస్ అడిగి తీసుకుంటుంది. ఇంకా డాక్టర్ సంజనాని మేహుల్ యొక్క ఒక డాక్టర్ ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్తుంది. ఆది కూడా అక్కడికే వస్తాడు. ఆది, డాక్టర్ సంజనాని చూసుకుంటూ ఉండు. ఈ క్రిమినల్స్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటూ ఉండు. నేను ఒక సీక్రెట్ మిషన్కి వెళ్తున్నాను. ఏం మిషన్ అది? ఆలియా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుంది. అక్కడ మేహుల్ ఇంకా టీం బుల్బులే సైంటిస్ట్ ని ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. టీం తన యొక్క ఒక స్పెషల్ డాక్టర్ ని పిలిపిస్తాడు. డాక్టర్ మేహుల్ నుంచి పర్మిషన్ తీసుకుని బుల్బులే సైంటిస్ట్ కి కరెంట్ షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. మెల్లమెల్లగా బుల్బులే సైంటిస్ట్ కి మొత్తం గుర్తొస్తూ ఉంటుంది. అరే మేహుల్, ఇక్కడికి ఎలా వచ్చాం మనం? బుల్బులే సైంటిస్ట్, మనం అందరం కూడా సిడ్నీలో ఉన్నాం. మేహుల్ ఇంకా బుల్బులే సైంటిస్టులు మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలోనే టిమ్ కిటికీలో నుంచి బయటికి చూస్తాడు. లూకా తన పూర్తి ఆర్మీని తీసుకుని అక్కడికి చేరుకుంటాడు. మేహుల్ తన గన్ లోడ్ చేసుకుంటాడు. ఇంకా వెనుక వైపు కిటికీ గుండా వెళ్లి ఒక హెలికాప్టర్ ని పేల్చివేస్తాడు. లూకా మేహుల్ ని చూస్తాడు. ఇంకా తన స్పెషల్ స్నైపర్ గన్ తో మేహుల్ ని టార్గెట్ చేస్తాడు. తన ప్రాణాలు రక్షించుకోవడానికి మేహుల్ కిందకి దూకేస్తాడు. బుల్లెట్ నేరుగా వెళ్లి విండోకి తగులుతుంది. లూకా మళ్లీ మేహుల్ ని టార్గెట్ చేస్తాడు. కానీ అంతలోనే మేహుల్ కింద మాయమై ఉంటాడు. అక్కడ టీం ఒక్కొక్కరుగా లూకా ఆర్మీని చంపేస్తుంటాడు. కానీ అంతలోనే మేహుల్ ఎవరో సూపర్ హీరో లాగా వస్తాడు. ఇంకా గాల్లో ఎగురుకుంటూ టీం ప్రాణాల్ని కాపాడతాడు. లూకా యొక్క స్నైపర్ బ్లాస్ట్ అవుతుంది. లూకా హ్యాండ్ గ్రెనేడ్లు విసురుతుంటాడు. అక్కడ కిటికీలో ఒక చిన్న రంధ్రం నుంచి బుల్బులే సైంటిస్ట్ ఇదంతా చూస్తూ ఉంటాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ బుల్బులే సైంటిస్ట్ అక్కడే ఉన్న ఒక లోహపు గొలుసు తీసుకొని నిశ్శబ్దంగా మేడ మీదకి వెళతాడు. ఇంకా ఆ గొలుసుని లూకా హెలికాప్టర్ మీదకి విసురుతాడు. లోహపు గొలుసు నేరుగా వెళ్లి లూకా హెలికాప్టర్ రెక్కలకు తగులుకుంటుంది. ఇంకా హెలికాప్టర్ డిస్బ్యాలెన్స్ అవుతుంది. తన ప్రాణాలు కాపాడుకోవడానికి లూకా తాడు పట్టుకుని కిందకి దూకేస్తాడు. మేహుల్ లూకా మీద ఫైరింగ్ చేస్తూ ఉంటాడు. కానీ తన గన్ ఖాళీ అయి ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఒక్కటి కూడా బ్లాస్టింగ్ బుల్లెట్ లేదు. మేహుల్ నేరుగా వెళ్లి లూకాతో బాహాబాహీకి దిగుతాడు. లూకా కూడా చాలా పవర్ఫుల్ పర్సన్. అతడు తన షర్ట్ తీసేస్తాడు. ఫైట్ చేస్తూ చేస్తూ మేహుల్ ఇంకా లూకాలు ఇంటి లోపలికి చేరుకుంటారు. లూకా మేహుల్కి ఒక్క షాట్ ఇస్తాడు. మేహుల్ వెళ్లి నేరుగా బెడ్ మీద పడిపోతాడు. ఆ బెడ్ మీదే కొద్దిసేపటి క్రితం బుల్బులే సైంటిస్ట్ కు కరెంట్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఎప్పుడైతే లూకా మేహుల్ని చంపడానికి వస్తాడో మేహుల్ లూకాకు ఒక పవర్ఫుల్ కరెంట్ షాక్ ఇస్తాడు. కొద్దిసేపటి తర్వాత లూకా బాడీ నుంచి పొగలు వస్తూ ఉన్నాయి. ఇంకా బిగ్ డాడీ యొక్క రైట్ హ్యాండ్ లూకా చనిపోతాడు. ఎప్పుడైతే ఈ వార్త బిగ్ డాడీ వరకు చేరుకుంటుందో బిగ్ డాడీ పిచ్చివాడైపోతాడు. అతను పిచ్చిగా ఫైరింగ్ చేస్తూ ఉంటాడు. తన వాళ్ళని కాల్ చేస్తూ ఉంటాడు. వెళ్ళండి, నాకు డిటెక్టివ్ మేహుల్ కావాలి, లేదంటే నేను మీ అందరినీ చంపేస్తా. ఆపెరా హౌస్ లో కూడా అటాక్ జరగబోతోంది. కానీ మనం వీలైనంత తొందరగా బ్యాంకాక్ వెళ్ళాలి. యూ గో టు బ్యాంకాక్ మేహుల్. బ్యాంకాక్ నీడ్స్ యూ. మీ అండ్ డేవిడ్ విల్ సేవ్ ది ఆపెరా హౌస్. థ్యాంక్ యూ టిమ్, నువ్వు ఆపెరా హౌస్ ని కాపాడు. నేను సైంటిస్ట్ బ్యాంకాక్కి వెళతాం. మేహుల్ ఇంకా బుల్బులే సైంటిస్ట్ ఒక ప్రైవేట్ విమానం మాట్లాడుకుంటారు. ఇంకా బ్యాంకాక్కి బయలుదేరతారు. అక్కడ ఓపెరా హౌస్ బయట కాళ్ళని కళ్ళు చేసుకుని చాలా మంది గుండాలు తిరుగుతూ ఉన్నారు. టిమ్ ఇంకా డేవిడ్ ఒక్కొక్కరుగా వాళ్ళని వెతుకుతారు. వాళ్ళని మత్తుమంది ఇచ్చి తమ కారులో పడేస్తారు. వీఆర్ ఆల్ డన్. ఇట్ సీమ్స్ ఆస్ట్రేలియా ఈజ్ సేఫ్ నౌ. అక్కడ ఆరో ముంబైలో ఒక హోటల్లో దాక్కుని ఉంటాడు. ఎప్పుడైతే తన మనుషుల్ని పట్టుకున్నారన్న వార్త ఫోన్లో తెలుస్తుందో అతను ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. మొబైల్ని కోపంతో టేబుల్ మీదకి విసురుతాడు.
ఈ ఆలియా ప్రతిసారి వచ్చి కాపాడుతుంది. ఈసారి దానికి కూడా ఒక షాట్ ఇస్తా. అప్పుడే హఠాత్తుగా డోర్ బెల్ మోగుతుంది. ఆరవ్ తన గన్ తీసుకుని తలుపు తెరుస్తాడు. అప్పుడు గుమ్మంలో ఒక అమ్మాయి నిలబడి ఉంటుంది. ఇంకా తన మొహానికి స్కార్ఫ్ కట్టబడి ఉంటుంది. లాజికల్ ఆర్మీ, ఏంటి మీరు ఈ అమ్మాయిని గుర్తుపట్టగలరా? ఈమె ఎవరో కాదు, మన ఆలియానే. ఎవరు నువ్వు? సార్, జాకాలు ఈ పార్సల్ మీకు ఇమ్మని నన్ను పంపించాడు. అరే తొందరగా లోపలికి రా, ఎవరైనా విన్నారంటే ప్రమాదం ఉంది. ఆలియా లోపలికి వస్తుంది. ఇంకా ఎప్పుడైతే ఆరవ్ తన గన్ పక్కన పెడతాడో ఆలియా అతనికి ఒక గట్టి షాట్ ఇస్తుంది. అరే ఇదైతే ఆలియా, నీకు ఎంత ధైర్యం! ఆరవ్ లేస్తూ గన్ వైపుగా కదులుతాడు. కానీ ఆలియా అతనికి ఆ అవకాశం ఇవ్వదు. ఇంకా తన కరాటే స్టైల్ అతనికి ఒక గొప్ప గుణపాఠం నేర్పిస్తుంది. ఆలియా ఆరవ్ని కాళ్ళతో తన్ని గాయపరుస్తుంది. ఇంకా అతనితో ఒక సెల్ఫీ కూడా తీసుకుంటుంది. ఆలియా సెల్ఫీని మేహుల్కి పంపిస్తుంది. మేహుల్ ఫోటోను చూసి నవ్వుతాడు. ఇంకా రిప్లై చేస్తాడు, వా ఆలియా, యు ఆర్ ఎ సూపర్ స్టార్. తర్వాత ఆలియా ఆరవ్కు ఇంకొక షాట్ ఇస్తుంది. ప్లీజ్ ప్లీజ్ నన్ను వెళ్ళని ఆలియా, నువ్వు ఎలా చెప్తే నేను అలా చేస్తాను. చూడబోతే నీకు బుద్ధొచ్చినట్టుంది. తొందరగా ఇప్పుడు బిగ్ డాడీ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పు. అప్పుడు ఆరవ్ చెప్తాడు, బిగ్ డాడీ రేపు సాయంత్రం బ్యాంకాక్కి వస్తాడని. అక్కడికి ప్రపంచంలోని పెద్ద పెద్ద స్మగ్లర్లు వస్తారని. అచ్చా, ఇప్పుడు అర్థమైంది. మేహుల్ సార్ కూడా బ్యాంకాక్ వెళ్తున్నారనుకుంటా. అయితే నేను కూడా బ్యాంకాక్ వెళ్ళాలి. ఆలియా ఆరవ్ని బిగ్ డాడీ ఫోటో అడుగుతుంది. అప్పుడు ఆరవ్ అంటాడు, ఈ రోజు వరకు ఎవరు బిగ్ డాడీ ముఖాన్ని చూడలేదు. అతను ఎప్పుడు టోపీ, కళ్ళజోడు ఇంకా స్కార్ఫ్ కట్టుకుని ఉంటాడు. ఆలియా వెంటనే పోలీసులకు కాల్ చేసి ఆరవ్ని పోలీసులకే పట్టిస్తుంది. ఇంకా టాక్సీ తీసుకుని ఎయిర్పోర్ట్ వైపుగా వెళుతుంది. అరే అన్నా, కొంచెం తొందరగా పోనీ, నేను అర్జెంటుగా ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి. మేడం, ఇది ముంబై, ఇక్కడ ఇంతకంటే వేగంగా వెళ్ళలేము. టాక్సీ అతని మాట విని ఆలియాకి బుర్ర తిరుగుతుంది. ఆలియా టాక్సీని ఫుల్ స్పీడ్ లో నడిపిస్తుంది. మేడం మేడం, నా టాక్సీ. ఆలియా పెద్ద ఎవరి మాటైనా వినేటట్టు. ఆలియా టాక్సీ నడుపుతూ ఓ కన్ను తన గడియారం మీద వేసింది. 12 అవబోతూ ఉంది. ఆలియా టాక్సీ స్పీడ్ మరింత పెంచుతుంది. ఇంకా ఎయిర్పోర్ట్ చేరుకుంటుంది. డ్రైవర్ టాక్సీ నుంచి బయటకు వస్తాడు. ఇంకా అతని మొహం నిండా పెద్ద పెట్టున్న చెమటలు. ఆలియా ఒక 500 నోట్ టాక్సీ డ్రైవర్కి ఇస్తుంది. అరే అన్నా, ఇప్పుడు నేను కొంచెం అర్జెంటుగా వెళ్తున్నా, లేకపోతే ఒక్కొక్క రూపాయి వసూలు చేస్తా. ఆలియా పరిగెట్టుకుంటూ లోపలికెళ్ళి టికెట్ తీసుకుంటుంది. ఇంకా బ్యాంకాక్ ఫ్లైట్లో బోర్డ్ అవుతుంది. ఏరోప్లేన్లోకి వెళ్ళగానే ఆలియా ఎయిర్ హోస్టెస్ ని పిలుస్తుంది. ఎయిర్ హోస్టెస్ ఆలియాను చూస్తూ ఉంటుంది. అలా ఏరోప్లేన్లోకి వచ్చి ఒక నిమిషమైనా అయిందో లేదో ఆలియా అన్ని తినడానికి తాగడానికి ఆర్డర్ చేసింది. ఆలియా చిప్స్ తింటూ నిద్రపోతుంది. అక్కడ మేహుల్ ఇంకా బుల్బులే సైంటిస్టులు ప్రైవేట్ విమానంలో బ్యాంకాక్ వెళ్తున్నారు. మేహుల్ ఇప్పటికి కూడా జైకాల్ ఇంకా సూర్యాల గురించి ఆలోచిస్తున్నాడు. సార్, ల్యాబ్లో ఎర్ర రంగు కేస్ బయటకు వచ్చింది. కానీ జైకాల్ ల్యాబ్ నుండి బయటికి పోవడానికి ఒక సొరంగం ఏర్పాటు చేశాడు. ఇంకా అతను సూర్య డెడ్ బాడీ తీసుకుని ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాడు. కానీ సూర్య ఎలా బతికాడు? అతను చనిపోయాడు కదా. ఇలా ఆలోచిస్తూ మేహుల్కి నిద్ర వచ్చేస్తుంది. అక్కడ తర్వాతి ఉదయం సిడ్నీకి చెందిన న్యూస్ పేపర్ మేహుల్ యొక్క ఫోటో ముద్రిస్తుంది. ప్రౌడ్ ఆఫ్ యూ డిటెక్టివ్ మేహుల్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఇండియా. మేహుల్ యొక్క ప్లేన్ బ్యాంకాక్లో ఒక ప్రైవేట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుంది. అక్కడ బ్యాంకాక్ డిటెక్టివ్ చియాంగ్ ఎప్పటి నుంచో మేహుల్ కోసం ఎదురు చూస్తున్నాడు. అక్కడ కొద్దిసేపటి తర్వాత ఆలియా విమానం కూడా బ్యాంకాక్ చేరుకుంటుంది. మేహుల్ ఇంకా బుల్బులే సైంటిస్ట్ చియాంగ్తో పాటు అతని ప్రత్యేక కారులో ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరతారు. అక్కడ ఆలియా కూడా బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తుంది. ఆలియా బ్యాంక్ కింద పెట్టి చక్కగా ఒళ్ళు విరుస్తుంది. అరే, ఈ ప్లేస్ ఎంత బాగుందో. తర్వాత ఆలియా వెంటనే ఒక టాక్సీ డ్రైవర్ని పిలుస్తుంది. ఓ అన్నా, టాక్సీకి ఎంత తీసుకుంటావు? వాట్ డు యు వాంట్ టు సే మ్యామ్? వీడేమో ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు, నాకేమో ఇంగ్లీష్ వచ్చి చావదే. ఆలియా తన ముక్కలు ఇంగ్లీష్లో ఏదో మాట్లాడే ప్రయత్నం చేసింది. టాక్సీ అతనికి ఏదో కొద్దిగా అర్థమవుతుంది. ఆలియాని కూర్చోబెట్టుకుని బయలుదేరతాడు. అప్పుడే ఉన్నట్టుండి ఆలియాకు మేహుల్ నుంచి కాల్ వస్తుంది. ఎక్కడ ఆలియా? ఇంకా థాయ్ లాంగ్వేజ్ లో నాకు కాలర్ ట్యూన్ వినిపిస్తుందేంటి? సార్, నేనైతే ఇప్పుడు బయటికి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావు ఆలియా? నేను నీకు చెప్పాను కదా ఒక సేఫ్ ప్లేస్ లోనే ఉండమని. ఆలియా మెహుల్తో మాట్లాడుతూనే ఉంటుంది. అప్పుడే హఠాత్తుగా ఆలియా మీద అటాక్ జరుగుతుంది. సార్, గుండాలది. అలా చెప్పగానే ఆలియా కాల్ కట్ అవుతుంది. మేహుల్ ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందుతాడు. మేహుల్కి బాగా టెన్షన్ వస్తుంది. నాకెందుకు అనిపిస్తోంది ఆలియా బ్యాంకాక్ లోనే ఉందని. కాలర్ ట్యూన్ కూడా థాయ్ లాంగ్వేజే. మేహుల్ వెంటనే ముంబై నుంచి వచ్చే ఫ్లైట్ చెక్ చేస్తాడు. ఈమె ఖచ్చితంగా మార్నింగ్ వచ్చిన ఫ్లైట్లో వచ్చుంటుంది. నేను వెంటనే ఆమెను కాపాడాలి. అక్కడ ఆలియా తన బ్యాగ్ నుంచి బట్టలు తీసి కార్ విండోలో నుంచి గుండాల మీదకి విసిరేస్తుంది. తీసుకో, ఈ ప్యాంట్, ఈ షర్ట్, ఈ దుపట్టా. కోఇన్సిడెంటల్ గా ఆలియా విసిరిన దుపట్టా ఒక బైక్ రైడర్ హెల్మెట్ మీదకు వస్తుంది. ఆ బైక్ డిస్బ్యాలెన్స్ అయి కింద పడిపోతారు.
ఆలియా తన కారు విండో మూసే అంత లోపలే రెండవ బైక్ మీద వ్యక్తి ఆలియా డ్రైవర్ని షూట్ చేస్తాడు. డ్రైవర్ ఆన్ ది స్పాట్లో చనిపోతాడు. ఇంకా కార్ ఫుల్గా డిస్బ్యాలెన్స్ అయ్యి ఎదురుగా ఉన్న చెట్టుకు గుద్దుకుంటుంది. బైక్ మీద వెనక ఉన్న వ్యక్తి ఒక స్పెషల్ గన్ తీస్తాడు. ఇంకా కారు మీద ఫైరింగ్ చేస్తుంటాడు. మెల్లమెల్లగా కారు అద్దాలు పగులుతూ ఉంటాయి. ఆలియా బాగా భయపడిపోతుంది. కానీ అంతలోనే మేహుల్ 2 చేతుల్లోనూ గన్లు. మేహుల్ ఒక్కొక్కరిగా అందరు గుండాల్ని కాల్చివేస్తాడు. ఆలియా వెంటనే కారు నుంచి బయటకు వస్తుంది. దాంతో మేహుల్ ఆశ్చర్యపోతాడు. ఆలియా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను నిన్ను అక్కడే జాగ్రత్తగా ఉండమని చెప్పాను. ఇంకా డాక్టర్ సంజన ఎక్కడ? సార్, డాక్టర్ సంజన అయితే సేఫ్. నాకు అనిపించింది మీకు నా హెల్ప్ కావాలని, అందుకే నేను వచ్చేసా. ఆలియా, నువ్వు ఉన్నావే? ఆలియా తన మొబైల్ తీస్తుంది. ఇంకా ఆరవ్ ఫోటో చూపిస్తుంది. అది ఆలియా ఆరవ్ని బాగా కొట్టిన తర్వాత తీసిన ఫోటో. సార్, నేను ఆ ఆరవ్ గడి పని చూసేసా. నాకు ఇది అర్థం కావడం లేదు. ఆరవ్ ఎలా ఇండియాకి తిరిగి వెళ్ళాడు? ఆరవ్ మేహుల్తో ఫైట్ చేస్తున్నప్పుడు బైక్ బ్లాస్ట్ అవడం వల్ల గాయపడ్డాడు. ఇంకా మేహుల్ అతన్ని పట్టుకున్నాడు. కానీ లాజికల్ ఆర్మీ, మీరు ఆలోచించగలరా ఆ సమయంలో ఏం జరుగుంటుంది? ఇంకా ఆరవ్ ఇండియాకి ఎలా చేరుకొని ఉంటాడు? ఆలోచించండి. డేవిడ్ ఇంటి లోపలికి వెళ్లే ముందు మేహుల్ ఆరవ్ని కారులో బంధించి ఉంచుతాడు. ఆ తర్వాత మేహుల్కి ఆరవ్ గుర్తే లేడు. ఆ తర్వాత డేవిడ్ ఇంట్లో ఎప్పుడైతే అటాక్ జరిగిందో ఆ సమయంలో అవకాశం చూసుకొని ఆరవ్ కార్ గ్లాస్ పగలగొట్టుకొని బయటకు వస్తాడు. ఇంకా ముంబైకి తిరిగి వచ్చేస్తాడు. శహబాష్ ఆలియా, నువ్వు ఒక్కదానివి అయినా ఆరవ్ని బ్యాండ్ వాయించావు. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సార్, కానీ నేను బ్యాంకాక్ వచ్చానని మీకెలా తెలిసింది? నా డైలాగ్ నా దగ్గరేనా ఆలియా? నేను అలాంటి డిటెక్టివ్ మేహుల్ని కాదు. ఇంకా చెప్పు ఆలియా, ఏరోప్లేన్ జర్నీ ఎలా ఉంది? సార్, నాకు మస్తు మజా వచ్చింది. సార్, నేను మీకు ఇంకోటి చూపించాలి. ముగ్గురు ఆ తర్వాత బ్యాంకాక్ లో ఒక హోటల్ కి చేరుకుంటారు. ఇంకా అక్కడ బుల్బులే సైంటిస్ట్ అంతకు ముందే ఉన్నారు. సార్, దిస్ ఈస్ మై హోటల్, యు ఆర్ సేఫ్ హియర్. ఆలియా, కొద్దిసేపు రెస్ట్ తీసుకో, ఆ తర్వాత మనం మిషన్ మీద వెళ్ళాలి. ఆలియా తన గదిలోకి వెళుతుంది. గది బాగా లగ్జరీ ఇంకా హైటెక్. ఆలియా బెడ్ మీద ఎగరసాగింది. అప్పుడే ఆలియా దృష్టి ఎదురుగా ఉన్న టీవీ రిమోట్ మీద పడుతుంది. నేను ఇండియాలో న్యూస్ చూస్తాను, అసలు ఏం జరుగుతోందో తెలుసుకోవాలి కదా. ఆలియా టీవీ ఆన్ చేస్తుంది. కానీ టీవీ స్క్రీన్ మీద ఒక లాజికల్ పాస్వర్డ్ పెట్టి ఉంది. 11, 23, 31, 41, 53 అండ్ ఒక క్వశ్చన్ మార్క్. ఆలియా తన బుర్రంతా వాడేస్తుంది, కానీ సాల్వ్ చేయలేకపోతుంది. ఆ తర్వాత మేహుల్కి కాల్ చేస్తుంది. సార్, అది టీవీలో ఒక లాజికల్ పాస్వర్డ్ ఓపెన్ అవ్వట్లా. ఆలియా, నాకు దాని ఫోటో పంపించు. ఆలియా టీవీ స్క్రీన్ ని ఫోటో తీసి మేహుల్కి పంపిస్తుంది. లాజికల్ ఆర్మీ, మేహుల్ ఆలోచిస్తున్నాడు కదా, ఈ లోపల మీరేమైనా చెప్పగలుగుతారా క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏమొస్తుందని? లాజికల్ ఆర్మీ, 11 ఇంకా 20 మధ్యలో 11 అనేది చాలా చిన్న ప్రైమ్ నెంబర్. అదేవిధంగా 23, 21 ఇంకా 30 మధ్యలో ఉన్న చిన్న ప్రైమ్ నెంబర్. అదేవిధంగా 31 ఇంకా 40 మధ్యలో ఉన్న చిన్న ప్రైమ్ నెంబర్. అలాగే 41 ఇంకా 53 కూడా. 41 to 50 మరియు 51 to 60 మధ్యలో ఉన్న చిన్న ప్రైమ్ నెంబర్లు. కాబట్టి 61 ఇంకా 70 మధ్యలో ఉన్న చిన్న ప్రైమ్ నెంబర్ 61. మేహుల్ ఆలియాకు సరైన జవాబు టెక్స్ట్ చేస్తాడు. ఇంకా ఆలియా టీవీ ఆన్ చేస్తుంది. ఆలియా టీవీలో అన్నింటికంటే ముందుగా డిటెక్టివ్ మేహుల్ ఛానల్ ని సెర్చ్ చేస్తుంది. ఇంకా యూట్యూబ్ లో డిటెక్టివ్ మేహుల్ వీడియోలు చూస్తూ ఉంటుంది. టీవీలో మేహుల్ తో పాటుగా ఆలియా కూడా ఫైట్ చేస్తుంటుంది. ఆలియా తనని టీవీలో చూసుకుని చాలా సంతోషపడుతుంది. టీవీలో సూర్య మేహుల్ మీద బాంబు వేస్తున్నాడు. అప్పుడే హఠాత్తుగా ఆలియా వెంటనే కిటికీలో నుంచి బయటకు చూస్తే సూర్య నిజంగానే ఫైటర్ జెట్ తీసుకుని అటాక్ చేస్తున్నాడు. చచ్చానోయ్, వీడి దగ్గర ఫైటర్ క్రాఫ్ట్ ఉంది. కానీ ఆలియా కూడా భయపడేదేం కాదు కదా. ఆమె కనిపిస్తుంది, అలాగే కిటికీలో నుంచి ఫైరింగ్ చేస్తుంది. ఆలియా యొక్క ఒక బుల్లెట్ నేరుగా వెళ్లి పక్కనున్న పైలట్ కి తగులుతుంది. ఇంకా సూర్య యొక్క ఒక ఫైటర్ జెట్ డిస్బ్యాలెన్స్ అయ్యి క్రాష్ అవుతుంది. అక్కడుంది ఆలియా, దాడి చేయండి. అన్ని ఫైటర్ జెట్లు ఆలియా వైపే వస్తున్నాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి ఆలియా తన స్కై బ్యాగ్ లో నుంచి ఫ్లయింగ్ గన్ తీస్తుంది. ఇంకా విండో నుంచి వెళ్లి చూమంతరవుతుంది. ఫైటర్ జెట్లన్నీ ఆలియాని వెంబడిస్తాయి. కానీ అప్పుడు హఠాత్తుగా వెనక నుంచి బేవకూఫ్, ఆలియాను వదిలేసి మేహుల్ని దాడి చేయండి. సూర్య ఫైటర్ జెట్తో మేహుల్ మీద దాడి చేస్తాడు. ఒక మిసైల్ నేరుగా మేహుల్ మీదకే దూసుకొస్తుంది. తమ ప్రాణాలు కాపాడుకోవడానికి మేహుల్ ఇంకా షియాంకు కిందకి దూకాల్సి ఉంటుంది. వాళ్ళ ముందు ఇక ఏ ఆప్షను లేదు. మేడ మీద నుంచి ఒక వైర్ కింది వైపుగా వెళుతోంది. ఇంకా మేడ మీద లోహపు తాళ్లు 2 కూడా ఉన్నాయి. మేహుల్ ఇంకా డిటెక్టివ్ షియాంగ్ ఒక్కొక్క తాడు తీసుకుని వైర్ గుండా కిందకి జారి వస్తున్నారు. అప్పుడే హఠాత్తుగా సూర్య 2వ మిసైల్తో ఫైర్ చేస్తాడు. కానీ మేహుల్ తప్పించుకుంటాడు. సూర్య తన ఫైటర్ జెట్తో మళ్లీ మేహుల్ని టార్గెట్ చేస్తాడు.
కానీ అప్పుడు హఠాత్తుగా ఆలియా ఫ్లయింగ్ గన్తో ఎగురుతూ సూర్య యొక్క ఫైటర్ జెట్ పక్కగా ఎగురుతుంటుంది. ఆలియా ఒక చేతిలో టైం బాంబ్ ఉంది. ఇంకా ఆలియా టైం బాంబ్కి మొత్తం చాలా గమ్ము అతికిచ్చింది. సూర్య ఇంకేదైనా చేసే లోపునే ఆలియా ఆ టైం బాంబ్ని సూర్య ఫైటర్ జెట్కి అతికిస్తుంది. ఇంకా ఫ్లయింగ్ గన్ యొక్క ఒక బటన్ నొక్కుతుంది. ఆలియా యొక్క ఫ్లయింగ్ గన్ బుల్లెట్ వేగంతో కింది వైపుగా దూసుకొస్తుంది. సూర్య ఫైటర్ జెట్ మరొక 5 సెకండ్లలో పేలబోతూ ఉంది. 5, 4 సూర్య ఫైటర్ జెట్ నుంచి కిందకి దూకుతాడు. సూర్య చాలా ఎత్తు నుంచి నేరుగా నేల మీదకు వచ్చి అది చూసి మేహుల్ షాక్ అవుతాడు. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే దీని అర్థం సూర్య మనిషి కాదు, దానికి ఒక రోబోట్. లాజికల్ ఆర్మీ మీరేమైనా చెప్పగలుగుతారా? మేహుల్ అలా ఏం చూశాడు? ఎందుకు సూర్య అతనికి రోబోట్ అనిపించాడు చెప్పండి. ఎప్పుడైనా మనిషి అంత ఎత్తు నుండి కిందకి పడితే భూమి మీద పడగానే కాళ్లలో విపరీతమైన నొప్పి వస్తుంది. మనిషి అంత ఎత్తు నుంచి దూకి వచ్చినప్పుడు నేరుగా నిలబడలేడు. అయితే సూర్య నిలువుగా నిలబడ్డాడు. మేహుల్, నువ్వు ఇప్పుడు నన్ను చంపలేవు, ఎందుకంటే ఇంతకు ముందే నేను చనిపోయాను, కానీ నేను నిన్ను మరొకసారి చంపుతాను సూర్య అని చెబుతూ మేహుల్ సూర్య మీదకి ఫైరింగ్ చేస్తాడు. సూర్య మొత్తం బాడీ టైటానియంతో చేశాడు, అందువల్ల నార్మల్ బుల్లెట్ సూర్యని ఏమీ చేయలేదు. మేహుల్ తన బ్లాస్టింగ్ గన్ తీస్తాడు, ఇంకా ఫైరింగ్ చేస్తాడు. కానీ సూర్యకి మనిషి కన్ను కాదు, నిజానికి కంప్యూటర్ కన్ను ఉంటుంది. సూర్య బ్లాస్టింగ్ గన్ బుల్లెట్ ని సులభంగా చూడగలుగుతాడు. సూర్య వెనక్కి వాళ్తాడు. ఆ బ్లాస్టింగ్ బుల్లెట్ వెళ్లి వెనకున్న చెట్టుకు తగిలి బ్లాస్ట్ అవుతుంది. మేహుల్ ఒక్కొక్కటిగా ఫైరింగ్ చేస్తూ ఉంటాడు, కానీ ఒక్క బుల్లెట్ కూడా సూర్యకి తగలదు. మేహుల్, ఇప్పుడు నా వంతు. ఇంకా చూస్తుండగానే సూర్య యొక్క 2 చేతులు గన్ల మారతాయి. అప్పుడే పైనుంచి ఆలియా వస్తుంది. ఇంకా సూర్య నెత్తి మీద గట్టిగా ఒక్కటిస్తుంది. అయ్యో దేవుడా, వీడు చాలా సాలిడ్ గా ఉన్నాడు. సూర్య వెనక్కి తిరుగుతాడు. ఇంకా ఆలియా మీదకు ఫైరింగ్ చేస్తాడు. మూవ్ ఆలియా, మూవ్. ఆలియా ఫ్లయింగ్ గన్ యొక్క ఒక బటన్ నొక్కుతుంది. ఇంకా బుల్లెట్ వేగంతో పైకి ఎగురుతుంది. సూర్య బాగా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. ఇక కోపంతో అన్ని వైపులా ఫైరింగ్ చేస్తుంటాడు. మేహుల్ ఇంకా షియాంగ్ చెట్టు వెనక దాక్కుంటారు. మేహుల్కి అర్థం కావడం లేదు సూర్యని ఎలా ఓడించాలి అని. అప్పుడే హఠాత్తుగా మేహుల్ కన్ను సూర్య చెస్ట్ మీద పడుతుంది. సూర్య చెస్ట్ మీద ఒక చిప్ లాంటిది ఏదో అతికించి ఉంటుంది. మేహుల్ తన గన్తో సూర్య చెస్ట్ మీద టార్గెట్ చేస్తాడు. ఇంకా ఫైర్ చేస్తాడు. బుల్లెట్ నేరుగా వెళ్లి సూర్య చెస్ట్ కి తగులుతుంది. దాంతో సూర్య బాడీ షార్ట్ సర్క్యూట్ అవుతుంది. సూర్య బాడీ నుంచి మెల్లమెల్లగా పొగ రావడం మొదలవుతుంది. ఇంకా సూర్య కింద పడిపోతాడు. మేహుల్ ఇంకా షియాంగ్ వెంటనే సూర్య దగ్గరికి వెళ్తారు. గుడ్ బాయ్ సూర్య అని చెబుతూ మేహుల్ సూర్య చెస్ట్ మీద మరొకసారి ఫైర్ చేస్తాడు. ఇంకా సూర్య యొక్క రోబోట్ బాడీ బ్లాస్ట్ అయిపోతుంది. అటు జైకాల్ కి ఎప్పుడైతే తన రైట్ హ్యాండ్ సూర్య యొక్క బ్లాస్ట్ గురించి తెలుస్తుందో జైకాల్ కు పిచ్చి పట్టినట్టు అవుతుంది. నేను చాలా కష్టపడి సూర్యాన్ని రోబోట్లా చేశాను, కానీ మేహుల్ అతన్ని చంపేశాడు. నేను మేహుల్ని ప్రాణాలతో వదిలిపెట్టను. అటు ఆలియా కూడా మేహుల్ దగ్గరికి వస్తుంది. కొద్దిసేపటికి బుల్బులయ్య సైంటిస్ట్ కూడా అక్కడికి చేరుకుంటాడు. బుల్బులయ్య సైంటిస్ట్ ని చూడగానే ఆలియా ఆయన్ని కౌగిలించుకుంటుంది. ఇంకా చిన్నపిల్లలాగా ఆలియా సైంటిస్ట్ మేడకి అతుక్కుపోతుంది. అరే కింద దిగు ఆలియా, నా వయసును కూడా దృష్టిలో పెట్టుకో. కిందకి దిగు ఆలియా, ఇది తమాషా సమయం కాదు, మనం ఇప్పుడు మిషన్ కోసం వెళ్ళాలి. లాజికల్ ఆర్మీ మీరు కూడా వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మిషన్ లో మాకు సహాయం చేయండి. ఆలియా సన్ గ్లాసెస్ ఇంకా టోపీ పెట్టుకుని లెమన్ డ్రింక్ తాగుతూ ఉంది. ఇంకా మేహుల్ హాఫ్ ప్యాంట్ లో బీచ్ లో కళ్ళజోడు పెట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. చియాంగ్ బాడీ మసాజ్ చేయించుకుంటున్నాడు. వాహ్, ఇక్కడ అన్ని మజాలే మజాలు. చాలా డబ్బులు సంపాదించి ఇక్కడే సెటిల్ అయిపోతాను. ఆలియా అలర్ట్ గా ఉండు, శత్రువులు ఎప్పుడైనా కూడా రావచ్చు. సార్, ఆ బిగ్ డాడీని రానివ్వండి, వాడి పని వాళ్ళ పూర్తి చేసేస్తా నేను. కొద్దిసేపటికి బీచ్ కి 3 వ్యక్తులు వస్తారు. లిసన్ మీ, హీ ఈస్ కమింగ్. చియాంగ్ మాట వినగానే మేహుల్ వెంటనే అర్థం చేసుకుంటాడు ఈ 3లో ఏ వ్యక్తి బిగ్ డాడీ మనిషి అని. లాజికల్ ఆర్మీ ఈ 3ని చూసి మీరు చెప్పగలుగుతారో ఎవరు బిగ్ డాడీ మనిషిగా వచ్చి నాటకాలు చేస్తున్నాడని? ఆలోచించండి. మధ్యలో ఉన్న కొబ్బరి బొండం చూడండి, అది అసలు కట్ అయ్యే లేదు. అతను నేరుగా కొబ్బరి బొండం తాగిస్తున్నాడు. అలా ఎవరైనా తాగుతారా అసలు? ఒకవేళ అలా తాగినా కూడా దాన్ని కట్ అయితే చెయ్యాలి కదా. అంటే దీని అర్థం ఈ వ్యక్తి కొబ్బరి బొండం తాగుతున్నట్టు నాటకం ఆడుతున్నాడు. అందరూ అలర్ట్ అయిపోతారు. అప్పుడే హఠాత్తుగా బీచ్ లో ఒక షిప్ వస్తుంది. షిప్ లో నుంచి ఒక మనిషి తన బాడీ గార్డ్ తో పాటు బయటికి వస్తాడు. ఇంకా ఆ మనిషి మొహం మీద స్కార్ఫ్ కట్టబడి ఉంది. ఇంకా అతను టోపీ కూడా పెట్టుకున్నాడు. ఒకవేళ ఇతను బిగ్ డాడీ కాదు కదా? సార్, మీరు నాకు ఆర్డర్ చేయండి, వీడి పని ఇక్కడే ఖతం చేసేస్తాం. లేదాలియా, నువ్వు నా సిగ్నల్ కోసం ఎదురు చూడు. మనం బిగ్ డాడీతో పాటుగా ఆ మొత్తం గ్యాంగ్ ను కూడా పట్టుకోవాలి. ఇంకా మరుక్షణంలో మరికొంతమంది బీచ్ లోకి వస్తారు. వాళ్ళ చేతుల్లో కొన్ని స్పెషల్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇంకా వచ్చిన వాళ్ళందరూ మొహానికి మాస్క్ పెట్టుకున్నారు. ఈ ముందొచ్చే వ్యక్తి ఎవరో తెలిసిన మనిషిలాగానే ఉన్నాడు. లాజికల్ ఆర్మీ మీరు చెప్పగలుగుతారా ఈ ముందున్న వ్యక్తి ఎవరై ఉంటారు? ఆలోచించండి.
జాగ్రత్తగా చూడండి, ఇతని జుట్టు అచ్చం జైకాల్ లాగానే ఉంది. దీని అర్థం జైకాల్ ఇంకా బిగ్ డాడీ ఏదో పెద్ద డీల్ చేయడానికే వచ్చారు. మేహుల్ తన టీంకి సిగ్నల్ ఇస్తాడు. ఇంకా చియాంగ్తో కలిసి జైకాల్ వెనక నుంచి జైకాల్ని గన్ పాయింట్లో పట్టుకుంటారు. అటు ఆలియా కూడా వెనక నుంచి వెళ్ళి బిగ్ డాడీ మీద గన్ పెడుతుంది. నీ మనుషులకి గన్లు పడేయమని చెప్పు, లేకపోతే నీ పని ఇక్కడే అంతం చేస్తా. బిగ్ డాడీ తన బాడీ గార్డ్స్ని గన్స్ వదిలేయమని చెప్తాడు. అటు మేహుల్ జైకాల్ మాస్క్ని తీసేస్తాడు. కానీ ఇదేంటి, ఇతను నకిలీ జైకాల్. జైకాల్ తన ప్లేస్లో ఎవరో నకిలీ వ్యక్తిని పంపాడు. ఇంకా అతని ముఖంపై జైకాల్ మాస్క్ని వేసుకున్నాడు. అప్పుడే హఠాత్తుగా మేహుల్ మొబైల్లో రింగ్ టోన్ మోగుతుంది. మేహుల్ కాల్ ఆన్సర్ చేస్తాడు. అటువైపు జైకాల్ ఉన్నాడు. మేహుల్, నువ్వు నన్ను ఎప్పటికీ చంపలేవు, కానీ నేను నీ చావు కోసం ప్లానింగ్ మొత్తం చేసి పెట్టాను. నీ అన్ని వైపులా చూడు. మేహుల్ అన్ని వైపులా చూస్తాడు. ఇంకా అర్థం చేసుకుంటాడు ప్రమాదం ఎక్కడ అని. లాజికల్ ఆర్మీ, మీకు అర్థమైందా ప్రమాదం ఎక్కడుంది అని? జాగ్రత్తగా చూడండి, బీచ్లో చాలా కొబ్బరి చెట్లయితే ఉన్నాయి, కానీ అవన్నీ చాలా దూరంగా ఉన్నాయి. కానీ కొబ్బరి బొండాలన్నీ దగ్గరగా ఇక్కడ అక్కడ పడి ఉన్నాయి. అలా ఎలా సాధ్యమవుతుంది? అంటే దీని అర్థం కొబ్బరి బొండాల లోపల. హలో డిటెక్టివ్ మేహుల్, నౌ లీవ్ యువర్ గన్స్, అదర్వైజ్. మేహుల్ ఇంకా అతని టీం గన్స్ అన్ని వదిలేస్తారు. బిగ్ డాడీ వెనక ఉన్న ఆలియాని పట్టుకుంటాడు. ఇంకా తిప్పి విసిరేస్తాడు. ఆలియా దూరంగా వెళ్ళి పడుతుంది. ఆ తర్వాత బిగ్ డాడీ చియాంగ్ కాల్లో ఒక బుల్లెట్ దింపుతాడు. స్టాప్, యూ కెన్ షూట్ మీ బట్ లీవ్ మై టీమ్. ఐ విల్ కిల్ ఆల్ ది డిటెక్టివ్స్ అండ్ యూ యాజ్ వెల్ డిటెక్టివ్ మేహుల్ అని చెబుతూ బిగ్ డాడీ తన గన్ లోడ్ చేస్తాడు. షియాంగ్ ని కాల్చబోయేవాడే, కానీ అంతలోనే అవకాశం దొరికిన వెంటనే ఆలియా నకిలీ జైకాల్ జుట్టు పట్టుకొని పీకుతుంటుంది. మేహుల్ బిగ్ డాడీతో ఫైట్ చేస్తూ ఉంటాడు. 2 హెలికాప్టర్ల నుంచి మేహుల్ ఇంకా అతని టీం మీద ఫైరింగ్ జరుగుతూ ఉంటుంది. మేహుల్ షియాంగ్ కి సపోర్ట్ ఇస్తూ అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తాడు. ఆలియా గన్ తీసుకొని మేహుల్ కి కవర్ ఫైర్ చేస్తుంది. ఇంకా ఒక బుల్లెట్ ని నేరుగా హెలికాప్టర్ మీద కాలుస్తుంది. అది నేరుగా హెలికాప్టర్ కి తగులుతుంది. అది వెంటనే క్రాష్ అవుతుంది. బిగ్ డాడీ తన బాడీ గార్డ్ తో పాటుగా షిప్ లోంచి పారిపోతాడు. ఆలియా అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది, కానీ పైనుంచి ఒక హెలికాప్టర్ ఫైర్ చేస్తూ ఉంటుంది. అందువల్ల ఆలియా ముందుకు వెళ్ళలేకపోతుంది. ఆలియా, షియాంగ్ కి బుల్లెట్ తగిలింది, అతన్ని మనం వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాలి. మేహుల్ ఆలియాలు షియాంగ్ తీసుకుని వెనక్కి వస్తూ ఉంటారు. ఇంకా బిగ్ డాడీ తన ఆయుధాలతో పాటు అక్కడి నుంచి పారిపోతాడు. లాజికల్ ఆర్మీ, ఏంటి మేహుల్ మరోసారి బిగ్ డాడీని పట్టుకోగలుగుతాడా? ఇంకా జైకాల్ సూర్య హత్యకి బదులు ఎలా తీర్చుకుంటాడు? వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.